హైదరాబాద్ లో ఐటీ సోదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్, కూతురు హన్సితారెడ్డి ఇళ్లలో కూడా రైడ్స్ జరుగుతున్నాయి. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా ఐటీ తనిఖీలు చేస్తోంది. ఏకకాలంలో అనేక చోట్ల 55 బృందాలు సోదాలు చేస్తున్నాయి. దిల్ రాజు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ రైడ్స్ కి సంబంధించిన మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, 55 బృందాలు ఒకేసారి సోదాలు జరుగుతున్నాయనంటే ఎలాంటి విషయాలు ఇప్పటి వరకు బయటకు వచ్చాయి? ఎన్ని గంటల నుంచి సోదాలు స్టార్ట్ అయ్యాయి? ప్రస్తుతం దిల్ రాజు ఎక్కడున్నారు? నగరంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచి కూడా ఐటీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటితో పాటుగా అతని ఆఫీసులు, అతని బంధువుల ఇళ్లతో పాటు ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి భాగస్వాములు ఉంటారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఇంటి దగ్గర ఉన్నాము. దాదాపు ఇక్కడే మనకి ఒక 5 వాహనాలు కనిపిస్తున్నాయి. బయట ఒక 4 ఐటీకి సంబంధించినటువంటి వాహనాలతో పాటు లోపల మరొక వాహనం కూడా కనిపిస్తుంది. అయితే లోపలికి కూడా ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి కూడా ఇటు జూబ్లీ హిల్స్ తో పాటు మణికొండ, ఫిలింనగర్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే రీసెంట్ గా ఉన్నటువంటి సినిమాలు ఏవైతే గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాము, ఈ 2 సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తీసినటువంటి సినిమాలో ఒక ట్యాక్స్ సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారన్న ఒక ఆరోపణల నేపథ్యంలోనే ఈ యొక్క ఐటీ రైట్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు దిల్ రాజుకు సంబంధించినటువంటి ఆఫీసులు కావచ్చు, అంతేకాకుండా విల్లాలు కావచ్చు, వాళ్ళ వ్యాపారానికి సంబంధించినటువంటి భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలో పూర్తిగా కూడా 50 బృందాలుగా విడిపోయి దాదాపు 10 నుంచి 15 ప్లేసుల్లో కూడా ఈ యొక్క ఐటీ రైట్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే రీసెంట్గా వచ్చినటువంటి గేమ్ చేంజర్ సంబంధించి దాదాపు 500 కోట్లకు పైగా కూడా ఆ సినిమా బడ్జెట్ పెట్టి మరీ సినిమా తీసినటువంటి పరిస్థితి. మరొకవైపు సంక్రాంతి వస్తున్నాం కావచ్చు, ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి కూడా ఐటీ రిటర్న్స్లో కొంత తేడాలు, అవకతవకలు ఉన్నాయనే ఒక ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు దిల్ రాజుకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపార భాగస్వాములు కావచ్చు, బంధువులు కావచ్చు, ఈ విధంగా ఏకకాలంలో కూడా ఈ ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ రైడ్స్ కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ జ్యోతి.